నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూల్లో సీఎం రేవంత్ పర్యటనకు బీఆర్ఎస్ నిరసన. తిమ్మాజీపేటలో సీఎం దిష్టిబొమ్మ దహనం. 99 రోజుల కార్యాచరణతో గ్రామాల సమగ్ర అభివృద్ధి. హన్మకొండ జిల్లా కలెక్టర్. ఈటెల రాజేందర్ కి వ్యతిరేక బ్యానర్లపై ముదిరాజ్ మహాసభ ఆగ్రహం. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం. ధర్మపురి అరవింద్ ఆరోపణ. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తిమ్మాజీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితం అవుతోందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై సమాధానం చెప్పకుండా పర్యటన నిర్వహించడం సరైన విధానం కాదని వారన్నారు. నిరసన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి వేగంగా పరిష్కరించడం, గ్రామాలను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రధాన లక్ష్యమని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. దామెర మండలం ఊరుగొండ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న కలెక్టర్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలను చేరవేసే కీలక వేదికలని పేర్కొన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, సీజనల్ వ్యాధుల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు వ్యవసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని, పంట మార్పిడి విధానాలను పాటించాలని సూచించారు. ఎరువులు, పురుగుల మందుల వినియోగంపై అవగాహన పెంపొందించుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే అలవాటు పెంపొందించాలని సూచించారు. పరిశుభ్రమైన గ్రామాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని అన్నారు. ఊరుగొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దుష్ప్రభావాలు, ఇంకుడు గుంతల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామస్తులు రహదారులు, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అంతకు ముందు దామెర మండలం ఓగులాపూర్లోని కంపోస్ట్ షెడ్ ని సందర్శించిన కలెక్టర్ ఘన వ్యర్థాల నుంచి నాణ్యమైన సేంద్రియ ఎరువుల ఉత్పత్తిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఊరుగొండలో నిర్వహించిన బడిబాట ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఓ మేనశ్రీను, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్బీ సీఈఓ శేషాద్రి, డిఈఓ గిరిరాజ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో బీజేపీ నేత, మాజీ మంత్రి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మహాసభ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభ రాష్ట్ర కార్యదర్శి చొప్పరి సోమయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలు చేయడం, రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ
తెలంగాణ ఉద్యమంలో ఈటెల రాజేందర్ కీలక పాత్ర పోషించారని, ప్రజానాయకుడిగా ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు సమాజంలో విభేదాలను పెంచే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బయ్య సామి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటెల రాజేందర్ గ్రామ గ్రామాన తిరుగుతూ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో అసెంబ్లీలో తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిగా ఆయన సేవలను కొనియాడారు. అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమాన్ని ఎప్పుడూ పట్టించుకునే నాయకుడు ఈటెల రాజేందర్ అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని అవమానించే ప్రయత్నాలను తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖండిస్తోందన్నారు. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు బండి సారంగపాణి మాట్లాడుతూ, బీజేపీలోని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈటెల రాజేందర్ ని అవమానించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరైన చర్య కాదన్నారు. భవిష్యత్తులో ఆయనపై ఇలాంటి చర్యలు కొనసాగితే ముదిరాజ్ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాయని హెచ్చరించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ముదిరాజ్ జాతిలో ఉండి 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు, ముదిరాజు ముద్దుబిడ్డ, పార్లమెంటు సభ్యుడు మల్కాజ్గిరి ఆయనపై ఈరోజు చాతగాని దద్దమ్మలు, చాతగాని విధవలు చేసిన ఈ యొక్క పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ చేయడం సిగ్గుచేటు. కులంలో మా కుల నాయకుడైన ముదిరాజు ముద్దుబిడ్డ అయిన రాజేందర్ గారిని ఆ విధంగా చేయడము, వాళ్ళు ఎందుకనంటే ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుందో అది ఆలోచించుకోవాలి. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఆ విధంగా చేయడం అనేది సిగ్గుచేటు. ఒకవేళ ఆ పార్టీ కాదని చెప్పని వేరే పార్టీ అయినా కూడా ఆ పార్టీ అధ్యక్షులు కానీ ఆ యొక్క నాయకత్వాన్ని మేమందరం కూడా ముదిరాజు జాతి మొత్తం మేమందరం తలుచుకుంటే రాష్ట్ర మొత్తంలో బీసీల మా సంఖ్య అధిక సంఖ్యని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. మేమందరం తలుచుకుంటే వేయాలన్నా మేమే, ఓడియాలన్నా మేమే. అదొకటి గుర్తుపెట్టుకొని ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా వాళ్ళు బీసీలైనా ఏ కులంలో ఉన్న వాళ్ళైనా కూడా ఈ కుల రాజకీయాలు కానీ ఈ విధంగా బీసీలను కించపరిచే విధంగా కానీ చేస్తే ముదిరాజులందరం కూడా సహించమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈటెల రాజేందర్ ముదిరాజుపై అనుచిత వ్యాఖ్యలతో వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దాన్ని ఈరోజు మేము ఖండిస్తున్నాం. ముదిరాజు ముద్దుబిడ్డ అయిన ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంతో పాటు పూర్తిస్థాయిల ప్రజాసేవలో అంకితమై తిరుగుతున్న వ్యక్తి. అతని ఎదుగుదలను ఓర్వలేక గుర్తు తెలియని వ్యక్తులు అట్లా పోస్టర్లు వేసి ఆయన అవమానపరిచిన దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అది కూడా దాన్ని పోలీసు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి హైదరాబాదు నడిఒడ్డులో జరిగినందుకు గాను డీజీపీ పూర్తిగా బాధ్యత తీసుకొని వారిని దొరకబట్టవలసిందిగా కోరుతున్నాం. ఒక పార్లమెంట్ సభ్యుని పైన హైదరాబాద్ నడి ఒడ్డు పైన పోస్టర్లు ఎత్తే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది, వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం చేస్తున్నారు? మాకు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మేము బీజేపీని ఆరోపణ చేస్తున్నాం. ఒకవేళ బీజేపీలో మా ఊరిని మేము అవమానించుకోలేదంటే తక్షణమే పోలీస్ ఆఫీస్ అధికారుల దగ్గరికి రామచంద్రరావు గారు పోయి వారి పోలీసు ఫిర్యాదు చేసి ఆ దోషులు ఎవరో వెంటనే మాకు ప్రజాకోర్టులో నిరూపించాలి. లేకపోతే ఈటెల రాజేందర్ గారు ఒక్కరిపైనే కాదు, యావత్ ముదిరాజ్ జాతి పైన దాడిగా మేము చిత్రీకరించుకుంటున్నాం. మాది బీఆర్ఎస్ పార్టీ, వారు బీజేపీ పార్టీలు వేరైనా ముదిరాజ్ నాయకుడైనటువంటి బడుగు బలహీన వర్గాల నేత ఈటెల రాజేందర్ గారి పైన చేసినటువంటి దానిపైన అన్ని పార్టీల వాళ్ళం ముదిరాజు యావత్ జాతి మొత్తం కదిలి వచ్చి ఖచ్చితంగా మేము ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులల్లో మంచితనం ఉంటేనే ఓకే, లేకపోతే వారిని ఎవరైతే అవమానిస్తారనుకుంటానో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 142.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రానికి పంపిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ 35.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్ లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం
రైతులపై నిందలు మోపడం సరైన విధానం కాదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, బాధ్యతను ఇతరులపై నెట్టివేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పెండింగ్ లో ఉన్న నిల్వలను కేంద్రానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోకుండా వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. రైతులతో రాజకీయాలు చేయకుండా వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ యాక్చువల్ ప్రొక్యూర్మెంట్ is far below its own agreed estimate. రాష్ట్ర 2 ఏళ్ళైనా ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఇక పాతైన సంగతి వదిలే, ఈయన సంగతి మాట్లాడదాం. 24, 25, 25, 26 ఈ 2 సంవత్సరాలు అంటే 4 సీజన్ల, అంతే కదా. టోటల్ ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ఒప్పుకున్నారు. వీళ్ళు చేసింది ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్ఏఐకి. సిగ్గుండాలి. రేవంత్ భాషలో మాట్లాడాలంటే మనిషి పుట్టుక ఉడితే ఆయన భాషనే. సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాల రాజకీయం చేయడానికి మనకి సిగ్గు మానం ఉండాలి. నీకు చాతగాని దద్దమ్మ నువ్వు ఊకే బురదల్లే కార్యక్రమాలు చేసుకో. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామ పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగు పథకంకి చెందిన కరివేన రిజర్వాయర్ ప్యాకేజ్ 14-15 పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తూ అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణం, కాలువల అభివృద్ధి, భూసేకరణ, పునరావాస చర్యలు, మిగిలిన పనుల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రాజెక్టు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులలో ఒకటని పేర్కొన్న సీఎం, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల దశాబ్దాల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. కరివేన రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే సాగునీటి సదుపాయాలతో పాటు భూగర్భ జలాల మట్టం పెరిగి వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు సీఎంకి వివరించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలు పాటించాలని సీఎం సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. కరివేన రిజర్వాయర్ పనుల పురోగతిని వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. పర్కాల మహిళా డైరీ అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. హన్మకొండ కలెక్టరేట్ లో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డిఆర్డీఓలు మరియు సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్ లో ఎన్డీడీబీ అధికారులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమగ్రంగా చర్చించారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో 6 మండలాల్లో డైరీ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. డైరీ అభివృద్ధి ద్వారా గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాల సేకరణ కేంద్రాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన, సభ్యుల నమోదు తదితర కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు చాహద్ బాజ్పేయి, డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి డైరీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సహకార, పశుసంవర్ధక శాఖల అధికారులు, డిఆర్డీఓలు, మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు. కాశీపేట కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని పేదల నుంచి దూరం చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగారావు, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, పార్టీ నాయకులు శివకుమార్, తండమల్ల వేణు మాట్లాడారు. వైఎస్ఆర్ నగర్ లోని ప్రభుత్వ భూమిని తరతరాలుగా ప్రజా ఉద్యమాలతో కాపాడుకున్నామని, ప్రస్తుతం కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
ప్రజాప్రతినిధులు ఆ భూమిపై కన్నేశారని ఆరోపించారు. అక్కడ నివసిస్తున్న గుడిసె వాసులను బెదిరించి స్థలం ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాశీపేటలో సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలి ఉందని, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని ధర 300 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ భూమిని ప్రైవేట్ ప్రయోజనాల కోసం వినియోగించుకోకుండా ప్రజా అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ స్థలంలో ఐటీఐ జూనియర్ కళాశాలల 100 పడకల ఆసుపత్రి, ఏసీపీ కార్యాలయం, బస్టాండ్, సమీకృత ప్రభుత్వ భవనాలు, చిరు వ్యాపారుల సముదాయాలు నిర్మించాలని సూచించారు. పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ఆర్ నగర్ భూమికి సంబంధించిన వివాదం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉందని, కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ భూమి విషయంలో తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు లేదా కోటీశ్వర్లకు అప్పగించే ప్రయత్నాలు జరిగితే స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్ఆర్ నగర్ వాసుల సంక్షేమానికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదలకు అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కాటాపూర్ రాజు, మరియాల కృష్ణ, కనకరాజు, రంజిత్, ఎస్కే మహమ్మద్, సారంగపాణి, అఫ్జల్, దశరథం, కుమార్, రాజ్ కుమార్, కిట్టు, రామచందర్, శేఖర్, కొండ్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 1980 నుండి మొన్నటి వరకు పోరాటం చేసిన వైఎస్ఆర్ నగర్లో గుడిసెలు ఏర్పాటు చేసి లాస్ట్ గుడిసెలతో స్థిరపడి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న తరుణంలో ఇది మన గవర్నమెంట్ రికార్డులలో చదువుతా ఉన్నది, అంతటా ఉన్నది. కాబట్టి ఈ ఎక్సైజ్ ల్యాండ్ను ఇది ప్రజల అవసరాల నిమిత్తమే ఉండాలని చెప్పి కాశ్మీర్కి సంబంధించిన ప్రజలందరూ పోరాటం చేసిండ్రు. దాన్ని దక్కించుకొని దానికి అప్పుడున్న వైఎస్ఆర్ నగర్ అని చెప్పి నామకరణం చేసి దాంట్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఎవరి వాళ్ళు ఉన్న తరుణంలో దీన్ని సుధా స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అదే రకంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అక్కడ ఇంచు చూడ జాగా పోనీయకుండా కాపాడే బాధ్యత మాది. ఇంతకు ముందే ఇప్పటికే దాంట్లో గుడి నిర్మించబడ్డది. ఇది ప్రజల తప్పు. గుడి నిర్మించిండు, మనము రిటైర్డ్ ఎంప్లాయీస్ చూస్తున్నాము. అదే అక్కడ కార్మికుల భవన్ నిర్మించాలనే మా ప్లాన్ ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తే ఈసారి కార్మికుల భవనాన్ని నిర్మించాలని చెప్పి అంతకుముందు మేము కార్మికుల గురించి కార్మిక జోన్ పెట్టినాం. పెట్టి ఇప్పుడు అక్కడ లేబర్ అడ్డా, అది కాశీపేటకు సంబంధించిన లేబర్ అడ్డా, అక్కడనే కార్మిక భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే గారు ప్రతిపాదన పంపిండు. సరే, అది పెండింగ్ లోనే ఉన్నది. మీరు ఇట్లాంటి మంచి పనులు ముందు చేపించుకుంటూ వాళ్ళని మాత్రం అదే దగ్గర పట్టాలు ఇప్పించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనేది మా డిమాండ్. వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసులకు గత 25-30 సంవత్సరాల నుండి వాళ్ళు ఆ స్థలంలో ఉంటున్నారు. వారికి ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాయమాటలు చెప్పి దాన్ని బడా పారిశ్రామికవేత్తలకు అప్పగివ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే చొరవతోటి స్థానిక కార్పొరేటర్ జక్కుల రవి ఆ గుడిసెవాసులను బెదిరిస్తూ మీకు అక్కడ కూటర్స్ ఇస్తాం, ఇక్కడ ఇవ్విస్తాం, అవిస్తాం అని చెప్పేసి బెదిరించుకుంటూ వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళని ఖాళీ చేసి అటు పంపిస్తాం, ఇటు పంపిస్తామని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వాళ్ళని అల్లపల్లాలకు చేసుకుంటూ దాన్ని కొన్ని కోట్లకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని జోలికి రాకుండా దాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలని కోరుకుంటూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెళ్లలోని మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ ద్వారా నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాలు, శిక్షణకు సంబంధించిన మెటీరియల్, సెంటర్లోని వివిధ శిక్షణ విభాగాలను పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించి కేంద్రం గురించిన వివరాలను డిఆర్డీఓ మేనశ్రీను అధికారులు కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే విధంగా వారం రోజుల్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మండల సమైక్య కార్యాలయం కోసం శంకుస్థాపన చేసిన భూమి వివరాలను తహసీల్దార్ జ్యోతి, వరలక్ష్మి, దేవిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి యాదవ్, అడిషనల్ డిఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎంపీడీఓ కల్పన, డిపిఎం రాజేంద్ర ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురావడంలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని, ఆ విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన చేతకానితనాన్ని దాచిపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన దాసోజు శ్రవణ్ రాష్ట్ర అభివృద్ధి మరియు పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. కేటీ రామారావు గారికి బీఆర్ఎస్కు అంటగట్టి అలా ఒక సాడిస్ ప్రెషర్ను పొందుతున్న రేవంత్ రెడ్డి, మరి నువ్వేం చేస్తున్నావు చెప్పవా దావోస్కు పోయి? ఎన్ని కంపెనీలు ఇంతవరకు గ్రౌండ్ అయిన సమాధానం చెప్పగలుగుతావా? మీ సోదరుడని చెప్పబడేటువంటి ఒక వ్యక్తితో నువ్వు ఎంఓఈ చేసుకున్నావని చెప్పని పుంకానుగా పేపర్లో వార్తలు వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి, ఆధారాలతో బయటపెట్టిండ్రు. ఒక్కనాడు కూడా నోరిప్పలే నువ్వు. గోడీ మీడియా అని చెప్పని వాడు 100 రూపాయలకు కూడా నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా కొన్నటువంటి కంపెనీతోటి దావోస్లో పోయి ఒప్పందం చేసుకుంటే కూడా ఇది తప్పు అంటే కూడా నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలే. హైదరాబాద్ తెలంగాణ బేస్డ్ కంపెనీలను తీసుకెళ్లి దావోస్లో ఒప్పందాలు చేసుకొని ప్రజలను మభ్యపెడితే ఇది ఎట్లా అని చెప్పని అడిగితే నువ్వు సమాధానం చెప్పలేదు. అదానీ అంబానీ లాంటి వాళ్ళతో అడ్డమైనటువంటి ఒక ఒప్పందాలు చేసుకుంటా ఉన్నావు. కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా దావోస్లో నువ్వు ఒప్పందాలు చేసుకుంటున్నావు. ఇదేం వైపరీత్యం నాయనా అని చెప్పని అడిగితే సమాధానం చెప్పవు. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ పరిశ్రమలను ప్రోత్సహించలేనటువంటి ఒక సన్నాసితనాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించి పెట్టుబడులు తేవలేనటువంటి ఒక చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 24 గంటలు కష్టపడాడు కేటీఆర్ గారు. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్కు కష్టపడి 9 ఏళ్లలో తీసుకుపోయిండు. 50 ఏళ్లలో 50,000 కోట్లుంటే 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నది 9 లక్షల ఉద్యోగాల వరకు కేటీఆర్ గారు పెంపొందిస్తే నువ్వేం సాధించినావు 2.5 సంవత్సరాలుగా? దయచేసి సమానం చెప్పమని చెప్పని నేను కోరుతా ఉన్నాను. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, ఇతర అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో పాఠశాల ఇంటర్మీడియట్ విద్యా కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఎంతమంది సిఆర్పీలు ఉన్నారని, కాంప్లెక్స్ సమావేశాలు జరిగే విధానం, క్లస్టర్స్ వారీగా వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరగాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చోట బడిబాట కార్యక్రమాలతో విద్యార్థుల సంఖ్య పెరగాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం 4 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ పాఠశాలలను గుర్తించాలని డీఈఓను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో 5 ఏళ్ల వయసున్న వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను త్వరగా అందజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, ఏఎంఓ డాక్టర్ మన్మోహన్, జీసీడీఓ సునీత, సుమ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీసీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో హన్మకొండ జిల్లా ఏనుగులగడ్డ ఇంద్రానగర్ లో నిర్వహిస్తున్న ఓ క్లినిక్ పై డీసీఏ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం బత్తుల రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పేరుతో వైద్య సేవలు అందిస్తున్న ఫిర్యాదులు అందాయి. దీంతో డీసీఏ అధికారులు క్లినిక్ పై తనిఖీలు నిర్వహించగా అక్కడ వివిధ రకాల మందులు అనుమానాస్పదంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. తనిఖీల్లో మొత్తం 41 రకాల ఔషధాలు లభ్యమయ్యాయి. వీటిలో 35 రకాల ఇన్స్టిట్యూషనల్ సప్లై మందులు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులు లేదా వైద్య సంస్థలకు మాత్రమే సరఫరా చేయాల్సిన ఈ మందులు అక్రమంగా క్లినిక్ లో నిల్వ ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోందని స్వాధీనం చేసుకున్న మందుల్లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, రక్తపోటు నియంత్రణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ తదితర కీలక ఔషధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి మొత్తం విలువ సుమారు 10,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనతో హన్మకొండలో నకిలీ వైద్యుల వ్యవహారం మరోసారి వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు కేసుపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను విలన్ల పాత్రలకు హాస్యానికి మాత్రమే పరిమితం చేసేవారని, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ టీవీ షో చూసినా, ఏ సినిమా చూసినా తెలంగాణ యాసే ప్రధాన ఆకర్షణగా మారిందని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు విశేష గుర్తింపు లభించిందని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ యాస మాట్లాడడానికి సంకోచించిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అదే యాసను నేర్చుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణలు, ట్యూషన్లు కూడా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అనే పదాన్నే అసెంబ్లీలో నిషేధిస్తామని చెప్పిన అహంకార రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కె చంద్రశేఖర్ రావు అని కొనియాడారు. తెలంగాణ యాసకు, సంస్కృతికి నేటి స్థాయిలో గౌరవం దక్కడం వెనుక కేసీఆర్ కృషి, తెలంగాణ ఉద్యమ ఫలితమేనని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ యాస నిలిచిందని, భవిష్యత్తులో కూడా దానిని మరింతగా పరిరక్షించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూల్లో సీఎం రేవంత్ పర్యటనకు బీఆర్ఎస్ నిరసన, తిమ్మాజీపేటలో సీఎం దిష్టిబొమ్మ దహనం. 99 రోజుల కార్యాచరణతో గ్రామాల సమగ్ర అభివృద్ధి, హన్మకొండ జిల్లా కలెక్టర్. ఈటెల రాజేందర్ కి వ్యతిరేక బ్యానర్లపై ముదిరాజ్ మహాసభ ఆగ్రహం. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం, ధర్మపురి అరవింద్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.